ప్రశస్తం పొందిన క్షేత్రము నా అదృష్టంగా భావిస్తాను. ఈరోజు అద్భుతమైన దర్శనము, హోమము, కళ్యాణం. మా ఇంటి దైవం నరసింహస్వామి ఇక రావడము, ధన్యవాదాలు. ఇది నా అదృష్టంగా భావిస్తాను. దానికి తోడు జీవనది పక్కకు గోదావరి. ఎక్కడైనా జీవనది పక్కకు ఎప్పుడైనా చరిత్ర ఉంటుంది. పుణ్యక్షేత్రాలే కానీ, నగరాలే కానీ, ఏదైనా కానీ జీవన నది పక్కకే సివిలైజేషన్ పుట్టినవి, పెరిగినాయి. మీరు అదృష్టవంతులు, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగింది. నాకు మా శాఖకు సంబంధించి మీ స్థానిక ఎమ్మెల్యే తమ్ముడు, మిత్రుడు లక్ష్మణ్ కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చాడు. ప్రధానంగా 30 పడకల హాస్పిటల్ని 100 పడకలకు చేయాలని చెప్పి ఒకటి. రెండోది మార్చురీ లేదు మా దగ్గర, మార్చురీ ఫ్రీజర్ లేదు, బాగా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి. అదే రకంగా మీకు మెడికల్ కాలేజే కానీ, హాస్టలే కానీ, హాస్పిటలే కానీ ఇప్పుడు 3వ సంవత్సరం అవుతుంది. ఇంకా 3 నెలలు అయితే పిల్లలు, 4 నెలలు అయితే పిల్లలు 3వ సంవత్సరం పోతారు. ప్రమాణాలు మంచిగా ఉన్నాయి కానీ వ్యవస్థ లేదు. మొదటి సంవత్సరం అంటే ఏదో సరే సబ్జెక్ట్ అంత సీరియస్గా పోదు, కానీ 3వ సంవత్సరం నుంచి సబ్జెక్ట్ చాలా సీరియస్ అవుతుంది. ఆ ప్రమాణాలు దెబ్బతినకూడదు, నష్టపోకూడదు, స్టాండర్డ్స్ క్వాలిటీ నష్టపోకూడదు అనేది ఒక తపన, ఒక ఆలోచన. నిన్న నేను ఆ ప్రిన్సిపల్ తోటి, తర్వాత సూపరింటెండెంట్ వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. మొదటి అంశము హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఏంటి అంటే రిక్రూట్మెంట్, క్యాడర్స్ ఇవ్వద్ది. ప్రధానంగా ఎప్పుడు సమాజంలో 2 శాఖలు సామాన్యులకు సంబంధించినవి, ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఎప్పుడు విద్య కానీ వైద్యం కానీ ప్లాన్ తోటి పోవాలి, ఇక్కడ నిర్లక్ష్యం జరగకూడదు. స్టెప్ బై స్టెప్ పోవాలి. ఎందుకంటే లేదా ఒకటిదేమో ఆరోగ్యానికి సంబంధించింది, ఒకటేమో పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. ప్రభుత్వం ఏదైనా కానీ, ముఖ్యమంత్రి ఏదైనా కానీ దాని ప్లాన్ ఉండాలి, ప్లాన్డ్గా పోవాలి. ఇక్కడ ఏమైందంటే కాలేజీలు, స్ట్రక్చర్సు, వేల కోట్ల రూపాయలు, కానీ క్యాడర్ లేదు. క్యాడర్ అంటే టీచింగ్ క్యాడర్ కావాలి, క్యాడర్ అంటే టెక్నికల్ క్యాడర్ కావాలి. ఆ ప్రక్రియలో ఉన్నాము ఇప్పుడు. ఒకవేళ లోకలైజ్ క్యాడర్ వస్తే ఆ అపాయింట్మెంట్స్, ఆ రిక్రూట్మెంట్ అనేది కాంట్రాక్ట్ బేస్లో కానీ, ఏ బేసిస్లో కానీ మొట్టమొదట మనకు క్యాడర్ కావాలి. కనుక ఆ లోకల్గా ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టరు, ప్రిన్సిపల్, సూపరింటెండెంట్కు అప్పచెప్పాలని ప్రభుత్వం ఇది ఒక ఆలోచన, ఇమీడియట్లీ నిర్ణయం తీసుకోవాలి దీనిపైన. రెండవది చాలా ముఖ్యమైనది, సరే మనం ఇప్పుడు నీకు మార్చురీ గురించి చెప్పాము, కమ్యూనిటీ హెల్త్ గురించి చెప్పాము, ఎక్విప్మెంట్, హాస్పిటల్ ఎక్విప్మెంట్, కాలేజ్ ఎక్విప్మెంట్, ప్రధానంగా హాస్పిటల్ ఎక్విప్మెంట్. హాస్పిటల్ ఎక్విప్మెంట్ కూడా ప్రభుత్వం తన వంతు బాధ్యతగా వ్యవహరిస్తుంది, ఆ ప్రాంతానికి అందిస్తుంది, సమకూరుస్తుంది. కానీ నేనేమంటాను అంటే మీ ప్రాంతంలో చాలా అతిపెద్ద కోల్ మైన్ ఏది అంటే సింగరేణి కోల్ మైన్. చాలా పెద్దది, 51 షేర్లో ఉన్నది రాష్ట్రము కేంద్రం కలిపి. అన్నప్పుడు కనీసం ఈ ప్రాంతానికి పాత కరీంనగరే కానీ, ఆదిలాబాదే కానీ, వరంగలే కానీ, ఖమ్మమే కానీ సుమారు 22 నియోజకవర్గాలు ఈ కోల్ బెల్ట్లో ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ప్రాంతానికి సిఎస్ఆర్ ఫండ్, ప్రధానంగా విద్యకు వైద్యానికి సంబంధించి సిఎస్ఆర్ ఫండ్ వాళ్ళు అందించాలనేది మా విజ్ఞప్తి. ఈ సిఎస్ఆర్ ఫండ్ అనేది మేము ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. ఎందుకు అంటే సమాజం మళ్ళీ మాకు మాట అంటున్నాను నేను, విద్యా వైద్యము ముఖ్యం. నువ్వు ఎక్కడ పెడతావో మాకు అనవసరం, కానీ మా ప్రాంతంలో ఈ పాఠశాలకు, ఈ వైద్యశాలకు, ఈ హాస్పిటల్కు, ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్కు, ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు మీరు స్ట్రక్చరే కానీ, ఎక్విప్మెంటే కానీ, క్యాడర్ మేము ఇస్తాము, స్ట్రక్చర్ మేము ఇస్తాం. కానీ మీరు ఉన్నారు, ఈ ప్రాంతంలో ఉన్నారు, ఓ చరిత్ర ఉన్నది. గతంలో సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ మా ప్రాంతానికి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలి. ఇది మేము వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. ఎందుకంటే ఇక్కడ మీకు ఇండస్ట్రీస్ కూడా లేవు, కనుక ఇక్కడైతే ఇండస్ట్రీస్ లేవో, ఇండస్ట్రీస్ బెల్ట్ లేదో, పెద్ద ఇండస్ట్రీ అంటే మీ ప్రాంతంలో సింగరేణి కోల్ మైన్స్.
కనుక మీకు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చే విధంగా మా కృషి ఉంటుందనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నా. ఇది 2 ప్రధానమైన అంశాలు మీకు తీసుకొచ్చాను. మూడవది కూడా ఒకటి ఉంది, ఏంటంటే ఈ మధ్య కాలంలోనే మేము మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఫ్యామిలీ కానీ, మా లక్ష్మణే కానీ, మా సత్యనారాయణ కానీ, మాలకూడ సత్యనారాయణ కానీ, లేదా మా వీరేశమే కానీ, నకలకల్ వీరేశమే కానీ, మేమందరం కూడా మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ప్రభుత్వ స్టాండు, పార్టీ స్టాండు, ప్రభుత్వ స్టాండు చాలా క్లారిటీతో ఉన్నది. వర్గీకరణకు వచ్చే వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఫోర్ వర్గీకరణ, చాలా క్లారిటీతో ఉన్నాం. అది ఎవరు వాటా వారికి ఉండాలి. సమాజం ఇది ఎక్స్ప్లాయిటేషన్ కాదు, ఎవరు వాటాలో వాళ్ళు పెరగాలి అనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి మా ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మేము వారిని అపాయింట్ చేసుకొని వారి సర్వీసెస్ మేము వాడుకొని మా వాదనని సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ముందు వాదించే విధంగా మా కృషి ఉంటుంది, మా ప్రయత్నం ఉంటుంది. మరొకసారి చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీతో ఉన్నారు. మనము పార్టీ అనేది కమిట్మెంట్ తోటి ఉన్నది వర్గీకరణకు. రేపు కూడా ఈ వర్గీకరణ వాదనకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము కట్టుబడి ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అంట. 9 సంవత్సరాలు వాళ్ళు మసిపూసి మారడికాయ చేసి అబద్ధాలు చెప్పి ఏదో రకంగా అద్భుతాలు చెప్పి ఆఖరికి చివరకు తెలంగాణ సామాన్యుడుకు అర్థమైంది ఇది మోసము అని చెప్పేసి. ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయిపోతుంది అబ్బా, ఇప్పటికి వీళ్ళు ఏం చేస్తలేరు అంటే ఒక మాట. 2 months కాలేదు, 8కు 2 months నేను మంత్రిని అయ్యి. అప్పుడే మీరు అడగడం, వాళ్ళు చెప్పడం మీరు అడగడం. Remember one thing, 2023 December elections were a vote by the common man. నిర్బంధంలో ఉండే సామాన్యుడు, నిర్బంధంలో ప్రజాస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఆశలు ఉండను. అందరం తెలంగాణ ఆశించినాం, తెలంగాణ కావాలన్న ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా ముందంజలో ఉండే తెలంగాణ చెప్పి ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ వీక్ అయినా ఆనాడు టీఆర్ఎస్ నాయకుడు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుండే. టీఆర్ఎస్కు ఆశ్రయం ఇచ్చింది, ఆదాయం వచ్చింది, బలం ఇచ్చింది ఈ ప్రాంతమే. మాకు కూడా కొద్దిగా మేము కూడా తెలంగాణ వాదన వినిపించినాం సోనియా గాంధీ గారి ముందు. మేము మసిపూసి మారేడుకాయలు చేయలేదు, మేము ఇచ్చినామని చెప్పుకోలేము మేము. కానీ వాదన వినిపించింది తెలంగాణలో సోనియా గాంధీ ముంగట, హైకమాండ్ ముంగట. తెలంగాణ మాదిగ బిడ్డ, దళిత బిడ్డ మేము చెప్పుకోలే. ఎప్పుడు 40 నిమిషాలు ఇంగ్లీష్లో వాదించినాం. ఎందుకు తెలంగాణ, వై తెలంగాణ సమాజం ఎప్పుడు అలజడికి ఎందుకు గురై ఉంటుంది, వై ది కామన్ మ్యాన్ ఫీల్స్ ఇన్సెక్యూర్డ్ ఇన్ తెలంగాణ, ఇవన్నీ వాదాలు వినిపించాము. సరే, సమయం వచ్చింది, మళ్ళీ స్వేచ్ఛ వచ్చింది. ప్రెస్ వాళ్ళు ఇన్ని ప్రశ్నలు అడుగుతారు, స్వేచ్ఛ మీరు కూడా స్వేచ్ఛగా ప్రశ్నలు అడగవచ్చు మమ్మల్ని. నేను అదే మాట చెప్పాను కదా, ఇప్పుడు ఏం చెప్పాను మీకు, సేవలు ఎట్లా అందుతాయి, ఏం కావాలి దానికి. మళ్ళీ నేనేమంటున్నాను, బంగ్లాలను కడితే 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే పెద్ద బంగ్లాలు కడితే హెల్త్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్ చేస్తే కేటర్ లేదు, మురిసిపోతున్నాము. నువ్వు వస్తే నీకు తప్ప కరెక్ట్ ఆయన చెప్పేది. ఇప్పుడు ఒక బంగ్లా కడతాం, ఈ బంగ్లాకు అవసరమైన స్టాఫ్ను కూడా మనం నియమించుకోవాలి కదా, రిక్రూట్ చేసుకోవాలి కదా. రిక్రూట్ చేసుకోవాలా లేదా? మరి ఆ మాట ఎందుకు మాట్లాడరు? సేవలు ఒక్కడే ఐ బిలీవ్ ఇన్. నేను విద్యాశాఖ మంత్రి ఉంటే నేను ఈరోజు మన అదృష్టం నాకు వైద్య శాఖ. నా జీవితంలో నేను కూడా ఒక కమ్యూనిటీకి వచ్చినోడిని. దొర కమ్యూనిటీ కాదు నాది, నేను దొరని కాదు. నా తాతలు ముత్తాతలు ఎక్కడ బతికిరో నాకు తెలుసు. సో ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. విద్యా వైద్యం సామాన్యునికి అందించాలి.
అక్కడ ఏ శాఖ ఎవరైనా కానీ అక్కడ కాంప్రమైజ్ లేదు. కానీ బాధ ఏంది అంటే ఎప్పుడైనా ఒక 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు డైరెక్షన్ ఉండాలి. దార్శనికత్వం అంటారు దాన్ని. చూడగా ఆర్ఎన్బిఓ ఇంకేదో ఇప్పుడు ఈరోజు ఏమైంది? మీ కాళేశ్వరం ఏమైంది? ప్రాజెక్ట్ దగ్గర పోనీయలేదు పోలీసు వాళ్ళని పెట్టి. అది దోపిడియా దుర్మార్గమా? జవాబుదారితనమా? మోటార్ మునుగుతే సామాన్యుడు పోతారు. ప్రజాస్వామ్యం ఇది. అయ్యా మేము మా ట్యాక్స్ పేస్ మనీ ఇది, మేము చూస్తాం ఎలా మునిగిందో. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది ఎవరి మోనియకుండా పోలీస్ కాపలు ఎందుకు పెట్టినావు? ఎన్నిసార్లు పేపర్ లీక్ అయినాయి? సమైక్య రాష్ట్రం జరిగిందా? తెలంగాణ దేని గురించి? తెలంగాణ దేని గురించి? నీది ఒక ట్యాగ్ లైన్ ఉండొచ్చు, కానీ మా ట్యాగ్ లైన్ ఆత్మగౌరవం, మా ట్యాగ్ లైన్ ఉద్యోగాలు, మా ట్యాగ్ లైన్ స్వేచ్ఛ, ఫ్రీడమ్, మా ట్యాగ్ లైన్ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రూల్, ఎంప్లాయ్మెంట్. మనము పవర్లో ఉంటాం, పవర్లో ఉండము, ఓడతాము, గెలుస్తాం. ప్రజాస్వామ్యం సహజం ఇది. కానీ ప్రతి పాలసీ ఇంకా ఓ దార్శనికత్వం ఉండాలి. యూ షుడ్ బి ఎ విజనరీ, నాట్ ఎ పాలిటీషియన్. క్యాడర్ ఎక్కడ పోయి? క్యాడర్ లేదు. నియమించాలి క్యాడర్ని. చూసి అరే బంగ్లాలు కడుతున్నాం, పెద్ద పెద్ద బంగ్లాలు కడుతున్నాం. క్యాడర్ అంటే ఓ కాలేజ్కి అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకు జగిత్యాలకే కావాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి. దిస్ నాట్ ఎ డిగ్రీ కాలేజ్, దిస్ నాట్ ఇంటర్మీడియట్ కాలేజ్, ఇట్ ఇస్ ఎ మెడికల్ కాలేజ్. షుడ్ వి కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ? ఇది ఎవరిని విమర్శించుడు కాదు, ఇది ఆత్మవిమర్శ. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, బట్ when you analyze, evaluate, you get these answers. So I believe in freedom, I believe in democratic values. మా ఫ్యామిలీ 62లో నా తండ్రి ఎమ్మెల్యే, 62లో ఒక కాన్స్టిట్యున్సీ, ఒక పార్టీ, ఒక ప్రాంతము ఓడినా గెలిచినా అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 60 ఇది. అప్పుడు జేవి నరసింహ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండే 68లా. ఇది మేము ఎక్కువ మాట్లాడడం కనుక గంటలు అనుకుంటుకుంటారు మీరు. చాలా మాట్లాడాలంటే. కానీ ఒక కాన్షియస్ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, మాట్లాడితే దానికి ఒక విలువ ఉండాలి. అంతేనా? ధన్యవాదాలు. అన్నిటికీ మాట్లాడు, ఒక్కదానికి మాట్లాడలేదు నేను. క్యాడర్ అన్నిటికీ మాట్లాడినా, తెలంగాణకు మాట్లాడినా, ధర్మపురికే మాట్లాడలేదు నేను. ఏమప్పా అంతే అంత సబ్జెక్ట్ ఎక్కడ మాట్లాడినా మరి అది అట్లా స్థానిక ఎమ్మెల్యే కదా ప్రత్యేకంగా చెప్పమంటున్నాను అనమాట. అదే ఖచ్చితంగా ధర్మపురికి న్యాయం చేస్తాము. ఇప్పుడు క్యాడర్ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నది, ఇప్పుడు 50 కోట్లతో ఒక హాస్పిటల్ కడతాము. దానికి 50 కోట్లు ఏమందుకు అవసరము? అరే 200 బెడెడ్ హాస్పిటల్, మరి 200 బెడెడ్ హాస్పిటల్ 50 కోట్లతో కడుతున్నప్పుడు దానికి ఎంత కావాలి క్యాడరు? ఆ క్యాడర్ గవర్నమెంట్ అప్పుడు చేయగలుగుతుందా? లేదు అంచెలంచెలుగా పోదామా, ఒక్కసారి కట్టేద్దామా? ఆ హాస్పిటల్కు 50 మంది క్యాడర్ కావాలి, ఓ 10 డిపార్ట్మెంట్లు కావాలి. 10 డిపార్ట్మెంట్లు గవర్నమెంట్ అప్పుడు చేయగలుగుతుందా? అప్పుడు చేసినా ఆ టాలెంట్ దొరుకుతుందా? ఎందుకు దొరకలేదు? రిమోట్ ఏరియాస్ వల్ల, రూరల్ ఏరియాస్ వల్ల క్యాడర్ ఎందుకు వస్తలేదు?
సో కూర్చొని మేము ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది ఒక కాలంలో ఏమైంది, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేసినాయి, తర్వాత మూతపడ్డాయి. గుర్తుందా మీకు? గుర్తుందా? ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎన్నో కాలేజీలు వచ్చేసినాయి, ఇంజనీరింగ్ కాలేజీలు, తర్వాత మూతపడ్డాయి. సో నిలదొక్కునే కాలేజు కళాశాలలే నిలదొక్కుంటాయి. గవర్నమెంట్ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. Government should not compromise on quality. Government should not compromise on treatment for the common man. That is the policy of my government, my chief minister. ఇంకేమైనా ఉన్నదా? చెప్పకనే చెప్తున్నా, ఉంటేనే అడుగుతారు ఇవన్నీ కూడా. ఆమాడి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు, వాళ్ళు రమ్మన్నా, నెక్స్ట్ వీక్ రమ్మన్నా ఇచ్చిర్రు, నెక్స్ట్ వీక్ రమ్మన్నా కూర్చొని మాట్లాడతాను. ఒక్క సమస్య కాదు ఇది, ఇక నీకు ఎట్లా చెప్పాలంటే అన్ని సమస్యలు ఇలా. థ్యాంక్ యూ.